తెలంగాణ విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్కు 12 పేజీల లేఖ రాసి పలు అంశాలు ఇటీవలే ప్రస్తావించారు. ఈ లేఖలో జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగించాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ విద్యుత్ కమిషన్పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. పిటిషన్లో ప్రతివాదులుగా కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిషన్కు 12 పేజీల లేఖ రాసి పలు అంశాలు ఇటీవలే ప్రస్తావించారు. ఈ లేఖలో జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగించాలని కేసీఆర్ కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఇంకా రిట్ పిటిషన్లో ఏం పేర్కొన్నారు కేసీఆర్? సతీష్, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు విద్యుత్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చాలా మందిని విచారణ అయితే చేసింది. అందులో భాగంగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు కేసీఆర్ స్పందించారు. ఒక లేఖ 12 పేజీల లేఖ జస్టిస్ నరసింహారెడ్డి కూడా రాశారు. అందులో అన్ని విషయాలు కూడా పొందుపరిచారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి విద్యుత్ పరిస్థితి ఏ రకంగా ఉంది, తర్వాత 10 ఏళ్ల కాల బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకంగా ఉంది, ఈ మధ్యలో ఎలాంటి ఒప్పందాలు చేస్తున్నాం, ఏ రకంగా చేస్తున్నాం అనే అన్ని అంశాలను పొందుపరుస్తూ కూడా లేఖ రాస్తూనే జస్టిస్ నరసింహారెడ్డి ప్రశ్నలు పెట్టి గత ప్రభుత్వాన్ని తప్పని ఎలా చెప్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా విచారణ చేసే అర్హతలు కోల్పోయారంటూ కూడా మాట్లాడారు. మరోవైపు ఈఆర్సీ ఒకవైపు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ విచారణ కమిషన్ వేసేటువంటి అధికారం కూడా ఉండదంటూ కూడా తప్పటి నేపథ్యంలోనే మరోసారి తెలంగాణ విద్యుత్ కమిషన్ పై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నట్టు అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రశ్నలు పెట్టి మరి ఏకపక్షంగా ఎలా వివరిస్తారు అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. ప్రధానంగా ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగానికి ఒక పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే న్యాయ పోరాటానికి కేసీఆర్ అయితే దీనిలో తెలుస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఇప్పటికే విచారణ పేరిట కాలయాపన చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలోనే అంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం కమిషన్ ద్వారా చేస్తుందంటే కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న క్రమంలోనే ఇదంటే ఇప్పుడు హైకోర్టుకి అయితే చేరింది. హైకోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ చందు.